దేవుడు సంగతి పక్కకు పెట్టుర్రి. అసలు పిల్లనో పిల్లగానో చూసుడే పెద్ద నెత్తి నొప్పుల్లా. అసలు పెళ్లి సెట్ అయ్యేదాకా ఇంట్లో వాళ్ళకు నిద్ర పడతొట్టు. ఇక ఈడు జోడు ఎవరిని చూడాలి, ఎసొంటోని చూడాలి, కొలువేముండాలి, అసలు మంచోడేనా, ఇక కంతిరోడు అయితే ఎట్లా, ఆడపడుచులు ఉన్నారా, ఒక్కడే కొడుక, సొంత ఇల్లున్నదా, గుణం ఎట్లుంటుందో, చుట్టపూల దాంట్లో చూడాలనా లేకుంటే పెళ్లిలా పేరైన పడుతున్నా. అగర్ సే ఫోటోలు ఒక తీరుండి బయట ఇంకో తీరుంటే ఎట్లా, అచ్చినోడు మెచ్చుతాడా, అలా చుట్టాలేసుంటోళ్ళు, పిల్లగాని కలర్ ఎట్లున్నదో, వాళ్ళ నాయనకు పట్టకుండుంటే ఈ పిల్లగాని కూడా అత్త ఎట్లా, బిడ్డ సుఖంగా ఉంటుందో ఆ ఇంట్లో, నెలుగుతుందో అత్తమామతోని. గిట్లా సవా లచ్చ ఆలోచనలు ఎంక్వైరీ చేసుకుంటుంటారు వాళ్ళ. ఇక నాకు తెలిసి గిట్లనే ఉంటుంది కావచ్చు, కానీ ఒక బుజ్జోళ్ళ నాయన అంతకు మించి ఆలోచన చేసిండు. చేసుడే కాదు, పూలు పండ్లైనాక కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే అసలు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు, ఏమిటి గట్ల చేసిండు, ఏది అరుచుకుందాం రారి. పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నదని లగ్గాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు కాదు, గిట్ల కూడా పెళ్లి లాగిపోతే అని నాకు ఇప్పుడే ఎరకైంది. సిబిల్ స్కోర్ అంటే ఎరికే కదా, నేను చెప్తా. అయితే బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇవ్వాలంటే మన సిబిల్ స్కోర్ చూస్తారు. పిల్లగాడు మంచిగానే కమాయిస్తుండా, లోన్లు గీన్లు తీసుకొని బరాబర్ కడుతుండా అన్నది ఆ స్కోర్ తోంది వెళ్ళిపోతుంది. కిస్తీలు మిత్తీలు కరెక్ట్ కట్టకుంటే మాత్రం సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇక లోన్లు కూడా చక్కగా రావు, బ్యాంకులో అప్పు ఉంటుంది. అయితే మహారాష్ట్రలో ఒక పిల్లగానుకున్న పిల్లకు పెళ్లి ఫిక్స్ చేసిరు పెద్దోళ్ళు. పిల్లగాడు మంచి నౌకరే ఎత్తాడట. కట్నాలు ఇచ్చుపుచ్చుకునుడు ఇవన్నీ మాట ముచ్చట కూడా ఒడిచింది. పూల పండ్ల అరపూజ కూడా అయిపోయినాయి. పెళ్లి చేసుడే ఆలస్యం. అయితే ఈ పెళ్లి పిల్లోళ్ళ నాయన ఎందుకు ఆ పిల్లగాని సిబిల్ స్కోర్ చెకింగ్ చేసిండు. ఆ స్కోరు తక్కువ ఉన్నదట. అంటే లోన్లు తీసుకున్నాడట కానీ కట్టే కిస్తీలు చక్కగా కట్టనట్టున్నది. కథమిగా నీ సిబిల్ చక్కగా లేదు, నా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చెయ్యనే చెయ్యా అని పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు. అరే ఎవరన్నా పిల్లగాడు మంచిగున్నాడా, ఆస్తి పరుడేనా, నౌకరు చేస్తుండా, పిల్లని మంచిగా చూసుకుంటాడా, ఇవి చూస్తారు కానీ నడుమిట్లకి సిబిల్ స్కోర్ ఏందని వాళ్ళు పర్షన్ అయ్యారు. అంటే లోన్లు క్రెడిట్ కార్డుల పేరుతో తీసుకున్న అప్పులే చక్కగా కట్టకుంటే ఇక రేపు నా బిడ్డని ఏం చక్కగా చూసుకుంటావు, నీకు అప్పేడ ఉడుతుంది, నా బిడ్డ బతుకు బర్బాద్ అవుతుందని వాళ్ళ నాయనకు అనిపించి పెళ్లి క్యాన్సల్ అనుకుంటే క్యాన్సల్ చేసుకున్నాడు. మంచిగా లేదని లోన్లు ఇయ్యరు, క్రెడిట్ కార్డులు ఇయ్యరని ఎరికే గానీ లాస్ట్ కు పిల్లని కూడా ఇయ్యరని ఇప్పుడు ఎరకైంది. ఓ పెళ్లి గాని ప్రసాదులు, మీకిగా మంచి నౌకరు ఉంటే సరిపోదు, జరా సిబిల్ స్కోర్ కూడా చూసుకోర్రి. బ్యాంక్ కి లోన్ పైసలు కట్టకుంటే ఇక్కడ పెళ్లిళ్ళు కూడా అయితట్టు లేవు మరి మీకు.